పార్టీ ప్రభుత్వం జోడెద్దులా పనిచేస్తున్నాయన్న ముఖ్యమంత్రి ప్రకటనకు పూర్తి భిన్నంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటీవలే మంత్రివర్గంలో జిల్లాకు 3వ మంత్రి పదవి దక్కినా పార్టీలో అంత జోష్ కనిపించడం లేదు. మంత్రులు హైదరాబాద్తో పాటు జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాలకే పరిమితమవుతున్నారంటూ పార్టీ శ్రేణులు నిరాశ చెందుతున్నాయి. ఎమ్మెల్యేలుగా ఉన్నవారే డీసీసీ అధ్యక్షులుగా కొనసాగుతుండటంతో వారు పార్టీకి పూర్తి సమయం కేటాయించలేని పరిస్థితి నెలకొందన్న ఆవేదనలో ఉన్నాయి. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటాయి. 10 ఏళ్లలో బీఆర్ఎస్ నుంచి 4 మంత్రులు ప్రాతినిధ్యం వహించగా ప్రస్తుతం 3 మంత్రులు మాత్రమే కేబినెట్లో కొనసాగుతున్నారు. 2023 శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో 8 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్ పాగా వేశాయి. తదనంతర రాజకీయ పరిణామాలతో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అధికార కాంగ్రెస్ పంచన చేరారు. అధికార పార్టీ బలం 9కి పెరిగింది. ప్రస్తుతం బీఆర్ఎస్ కు 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని 4 డీసీసీ అధ్యక్షులుగా ఎమ్మెల్యేలే ఉండడంతో పార్టీ కార్యక్రమాలకు పూర్తి స్థాయిలో సమయం కేటాయించడం లేదు. కరీంనగర్ కవ్వంపల్లి సత్యనారాయణ, పెద్దపల్లికి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, జగిత్యాల అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాజన్న సిరిసిల్ల ఆది శ్రీనివాస్ లో వారి వారి నియోజకవర్గాల్లోనే ఎక్కువగా దృష్టి పెట్టడంతో కార్యకర్తలకు వారి సమస్యలు చెప్పుకునేందుకు పెద్ద దిక్కు లేకుండా పోయింది. మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ లో అన్ని తానై వ్యవహరిస్తూ ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా పార్టీ శ్రేణులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేరే నియోజకవర్గాల్లో జోరుగా సాగుతుంటే కరీంనగర్లో మాత్రం అధికార పార్టీ నేతల మధ్య సమన్వయం లేక ఇందిరమ్మ ఇళ్ల కమిటీలు ఏర్పాటు కాలేదు. డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న కవ్వంపల్లి సత్యనారాయణ కేవలం తన నియోజకవర్గానికే పరిమితమై కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల్లో వర్గపోరు లేకున్నా మిడ్మానేరు భూ నిర్వాసితుల అంశం స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకంగా మారే అవకాశం ఉంది. రామగుండం, పెద్దపల్లి, మంథని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పట్ల ప్రజలు కొంతమేర సానుకూలంగా ఉండడం పార్టీకి కలసి రానుంది. కోరుట్లలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచినా కాంగ్రెస్ లో 3 వర్గాలు రాజకీయాలు చేస్తున్నాయి. జువ్వాడి నరసింగరావు, కల్వకుంట్ల సుజిత్రావు, కొమిరెడ్డి కరంచంద్ వర్గాలతో పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వర్గపోరుతో కార్యకర్తలు సతమతమవుతున్నారు. కొత్తగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన లక్ష్మణ్ కుమార్ అభినందన సభను సైతం 2 వర్గాలు వేర్వేరుగా నిర్వహించాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గడిచిన 18 నెలల్లో 3 సార్లు మాత్రమే పర్యటించారు. ఇటీవలే కొత్తగా ఇన్ఛార్జ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తుమ్మల నాగేశ్వరరావుపై పార్టీ శ్రేణులు గంపెడాసలు పెట్టుకున్నాయి. 10 ఏళ్ల తర్వాత రేషన్ కార్డుల జారీ, ఎకరాలతో సంబంధం లేకుండా రైతు భరోసా నిధుల విడుదల అంశాలు అధికార కాంగ్రెస్ కు కలిసొచ్చే అవకాశం ఉంది.